పూర్వీ. ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని రక్షించమని అర్చన జరిపించండి పూజారి గారు. అయ్యా, ఆ వ్యక్తి పేరు? భువనేశ్వరి. గోత్రం? వశిష్ఠ గోత్రం. అయ్యా, ఇది తమరి గోత్రం. నారాయణ, ఈ డబ్బు హాస్పిటల్లో కట్టి భువనేశ్వరికి వెంటనే ఆపరేషన్ జరిగేట్టు చూడు. అట్లాగే బాబు. You are very lucky. Operation success. Thank you, doctor. ఏమిటమ్మా ఇది? ఇందరికి అన్నం పెట్టే అమ్మా, తిరిగి వచ్చిన ఆనందం అమ్మా. పదమ్మా. నిమ్మగడ్డ, అది హాస్పిటల్లో చస్తే వాడు ఆవేశంతో ఈ ఊరికొస్తాడు. వస్తే వాడిని జనానికి చూపించి బొబ్బిలి దొరలాగా ఎందుకున్నాడో అని ప్రశ్నించి ఏదో చేయాలని ఆశపడ్డానయ్యా. కానీ అది బతికేసింది. బుద్ధి లేదు, నా మీద పడతావు? నేను పడలేదయ్యా, ఆయన అన్నాడు. వచ్చావా? కేసు వాయిదా వేయటానికి నేను కోర్టు మనిషిని కానురా. ఎప్పటికప్పుడు సెటిల్ చేసుకోవటమే నాకు తెలిసిన డ్యూటీ. ఏం సెటిల్ చేస్తావు? ఇది నా సెటిల్మెంట్ లో ఫస్ట్ స్ట్రోక్. మీరు ఊహనండి, ఉతికేస్తాను. ఆగు. చూడు, నువ్వు నాతో చెయ్యి కలిపితే బొబ్బిలి దొరకు కొడుకు అవుతావు, కోట్లాస్తికి వారసుడు అవుతావు. నార్మోయ్, నీలాంటి నీతిమాలిన మనిషిని కానురా నేను. నువ్వు వేసింది నిందని నిజం కాదని నీ చేతే చెప్పించి నువ్వు నా తల్లి కాళ్ళ మీద పడేలా చేస్తాను. చెప్పలే అచ్చు నాన్నగారులా ఉంటాడని. దొరగారు, ఇతనొచ్చి మమ్మల్ని చంపబోయాడు. ఆత్మరక్షణ కోసం మేము ఆయుధాన్ని చేపట్టవలసి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు కత్తి మీద పడి నారాయణ చెయ్యి తెగింది. అతను మేము హాస్పిటల్కి పంపించాం. ఇది కట్టు కథ. కత్తి నా మీదకి విసిరారు, అది అడ్డొచ్చిన నారాయణకి తగిలింది. గొంతు కూడా ఆయనలాగే ఉంది. నీ పేరు కృష్ణప్రసాద్. ఈ ఊరేమిటో, ఊరు కట్టుబాట్లేమిటో తెలిసే అడుగు పెట్టావా? ఊరు కట్టుబాట్లు. చెయ్యి తెగటానికి కారకుడైన వాడిని వదిలేసి నిర్దోషిని ముద్దాయిగా నిలబెట్టడమేనా మీ ఊరు సంప్రదాయం? అంటే బల్లకట్టు నారాయణ నీకోసం త్యాగం చేశాడా? కాదు, వీళ్ళ దుర్మార్గానికి ఎరయ్యాడు. ఏది ఏమైనా ఇది నీ తొందరపాటు వల్లే జరిగింది. నువ్వనేవాడివి గ్రామంలో అడుగు పెట్టి ఉండకపోతే ఈ దుర్ఘటన జరిగి ఉండేదే కాదు. అందువల్ల నువ్వు ఈ గ్రామంలోనే ఉంటూ నారాయణ బల్లకట్టు నడపగలిగేంత వరకు నారాయణ కుటుంబాన్ని పోషించడానికి నువ్వు బల్లకట్టు నడపాలి. ఇదే నీకు శిక్ష. ఆగండి. ఈ శిక్ష నా బిడ్డ అంగీకరించడు. అధర్మానికి పాల్పడిన మీకు ధర్మాన్ని గురించి మాట్లాడే హక్కు లేదు. అందుకే మీ మాటకు విలువ ఇవ్వం. ఒక కుటుంబానికి అన్యాయం జరిగిందని ఇప్పుడు మీరు తీర్పు చెప్పారే, మరి మా కుటుంబానికి మీరు చేసిన అన్యాయానికి మీకు ఏ శిక్ష వెయ్యాలి? ఆ శిక్ష ఎవరు వెయ్యాలి? ముందు మిమ్మల్ని మీరు శిక్షించుకుని తర్వాత ఎదుటివాడి గురించి తీర్పు చెప్తే
గాడి తప్పిన మీ వంశానికి మేలు జరుగుతుంది. బాబు, నిన్ను ఎవరు ఆపుతారో నేను చూస్తాను. మా దొర తీర్పు కాదని అడుగు ముందుకేస్తే మర్డర్లు జరిగిపోతాయి. మాట్లాడవే, బతకాలం లేదా? ఇన్నాళ్లుగా దమ్మున్న మగాడు ఎదురు రాక మీ దొర ఆడింది ఆట, చెప్పింది వేదంగా చెల్లుబాటైంది. ఈ చేతి గాజులు లేవురా, గట్స్ ఉన్నాయి. మర్యాదగా నా దారికి అడ్డు తొలకపోతే మీ శవాలు ఆ నీళ్లలో తేల్తాయి. వాళ్ళని వెళ్ళనివ్వండి. దొరా వీళ్ళు మీరు నిర్భయంగా వెళ్ళొచ్చు. ఈ దయాభిక్షలు ధర్మభిక్షలు మాకు అలవాట్లేదు. మీరు ఈ ఊళ్ళో ఉండమన్నారు, కాదని వెళ్ళబోయాను. ఇప్పుడు వెళ్ళమంటున్నారు, కాదని ఉండబోతున్నాను. మీ తీర్పు కోసం కాకపోయినా నా ధర్మం కోసం నారాయణ ఇంట్లోనే ఉంటాను. ఇన్నాళ్ళు నిద్రలేని రాత్రులు నా తల్లి గడిపింది. ఇప్పుడు మీ వంతు. హాయ్ స్వాతి, ఏంటి పాలు తాగుతున్నావు? ఏ తాకూడదా? మన క్యాంటీన్ లో టీ సూపర్ గా ఉంటుందిగా. నువ్వు తాగు. ఏ టీ కాఫీ నీకిష్టం లేదా? మా నాన్నగారికి ఇష్టం లేదు. మీ నాన్నగారికి ఇష్టం లేని పని ఏది నువ్వు చేయవా? ఏది చేయను. అంటే భయమా? భక్తి. ఆయనేమన్నా శ్రీరామచంద్రుడా? మచ్చలేని చంద్రుడు, నిప్పులాంటి మనిషి అని నువ్వు సపోర్ట్ చేయాల్సిందే. నీతి తప్పని మనిషి, తప్పు చేయని మగాడి ఈ ప్రపంచంలోనే లేడు. పెద్ద మనుషులు అనుకున్న వాళ్లే 420 కేసుల కింద అరెస్ట్ అవుతున్నారు. ఎవరినైనా కామెంట్ చేయి, కానీ మా నాన్నగారిని ఒక్క మాటన్నా నేను ఊరుకోను. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మా నాన్నగారు మచ్చలేని చంద్రుడు. మచ్చ ఉంది అని ప్రూవ్ చేస్తే? ఇంపాసిబుల్. చేస్తే నువ్వు నాకు లొంగిపోతావా? నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా? 1 minute టైం ఇస్తున్నా. పందాన్ని ఒప్పుకుంటే పాల గ్లాస్ అలాగే వదిలేసి వెళ్ళిపో. గుడ్. అదేంటి గురు, మగాడు ఎంగేజ్ చేసిన పాలు ఆడ తాగాలంటారు, నువ్వేంటి ఆటలో వదిలేసిన పాలు తాగుతున్నావు? నా లైఫే వెరైటీరా. ఏదో ఒక రోజు నేను వదిలేసిన పాలు దాని చేత తాగిస్తా. బ్యూటిఫుల్. ఏంటి గురు, లుక్ మళ్ళీ ఎక్కడ పడింది? అది టిఫిన్ తింటుంది, దాని అందాన్ని నేను తింటున్నా. అప్పుడు నీళ్ళల్లో పడింది, ఇప్పుడు నా కళ్ళల్లో పడింది. అప్పుడు తేల్చా, ఇప్పుడు ముంచుతా. అంటే లుక్ అండ్ ఫర్గెట్. ఓహో, చూసి వదిలేస్తావా? చవి చూచి వదిలేస్తా. 5 చీరలండి, 2 ప్యాంట్లు, 2 చొక్కాలండి, 3 కండువాలు. అదేమిట్రా 4 ఉండాలిగా? ఇస్త్రీ పెట్టి కాకెక్కువైపోయి కాలిపోయిందమ్మా. బొబ్బుల వంశం పరువు మర్యాదలే కాలి బూడిదైపోయాయిలే. మంచినీళ్ళు తాగుతారా? నీకు నాకు ఏం సంబంధం ఉందని తాగమంటావు? ఏ సంబంధం లేకపోతే ఈ గుమ్మ ఎందుకు తొక్కారు? నీ చిరునామా తెలుసుకుందామని. నా చిరునామా తెలుసుకుంటే నీ చిరునామా మారిపోతుంది. ఆహా, వీరబ్రహ్మం గారి తోడబుట్టిందానివా భవిష్యత్ చెప్తున్నావు? నా గతానికి
మీ భవిష్యత్తుకి ముడిపడి ఉంది. నీ గతం అడగక్కర్లేదు. నిన్ననే ఊహించుకున్నాను. నీ కొడుకు రూపం చూసినప్పుడే నిర్ధారించుకున్నాను. న్యాయం చేయడానికి వచ్చారా? అన్యాయం చేయొద్దని చెప్పడానికి వచ్చాను. ఈ సీమలో తలదించుకుని ఎనుగని వారు నా భర్త. కనుసైగ చేసి కారు చిచ్చులా జనాన్ని రెచ్చగొట్టగలరు. నిన్ను నీ కొడుకుని క్షమించి వదిలిపెడితే ఊరు వదిలి వెళ్లిపోకుండా ఎందుకు తిరిగి వచ్చారు? ఇన్ని ఊహించిందానివి, అది ఊహించలేదా? ఇందుకోసం. అవునా? తీసుకో. మా పుట్టింటి వాళ్ళు పెట్టిన 7 వారాల నగలు. వీటిని తీసుకుని ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. బంగారం నాకిచ్చి బంగారం లాంటి మొగుడిని నువ్వు మిగుల్చుకుందాం అనుకుంటున్నావా? అవును. 24 గంటలు తిరగకుండానే నీ కొడుకుని తీసుకుని ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. ఆగు. ఇది అగ్నిసాక్షికి మనసాక్షికి మధ్య జరుగుతున్న యుద్ధం. నీ భర్త దగ్గరికి వెళ్లి నీ బదులు ఆయన్నే వచ్చి ఇదే మాట చెప్పమను. అప్పుడు ఈ ఊరే కాదు, నేను నా కొడుకు ఈ లోకమే వదిలి వెళ్ళిపోతాం. నమస్కారం అండి మాజీ ఎంపీ గారు. తారా, అందరికీ చల్లటి కబుర్లు మోసి నీకు ఒక చల్లని కబురు చెప్తాను. అది సరేలేండి. ఎంపీ గారు రమ్మంటున్నారు. ఎవరు రమ్మంటున్నారు? ఎంపీ గారు రమ్మంటున్నారు. ఎవర్రా? ఎంపీ గారు రమ్మంటున్నారు. రే, టైర్లో గాలి తీసినట్టు నా ఉత్సాహం అంతా నీరు గారిపోలే చేసావు కదరా. ఎక్కడున్నారు? ధోబిఘాట్ దగ్గరండి. ఆహా, రాజ్ ఘాట్ లెవెల్ ఎంత గొప్పగా చెప్పావురా. మరి రాజ్ఘాట్ అనే పాలఘాట్ అనే మాకు ధోబిఘాటేనండి. సరే పద. నమస్కారం ఎంపీ గారు. నమస్కారం. మీరు అడిగినట్టు వీటితో పాటు ఈ జిల్లాలో మరో 10 దోపిఘాట్లు కట్టించాను. మళ్ళీ పిలిపించారేంటి? సంతోషించంగానే బట్టలిప్పు దిగండి. ఆ? ఏంట్రా ఎంపీ నన్ను రెచ్చిపోతున్నావు? నేను బట్టలిప్పి దిగాల? రే నిన్ను. ఏమండోయ్, వాళ్ళకి తెలుగు రాదు. ఎంపీ గారి మీదకి వస్తున్నారనుకుని తుపాకీలు ఎక్కువ పెట్టారు. కాల్చి పారేసిన కేసు ఉండదు. చొక్కా ఇప్పడానికి బాబు, పరువు ఏమనుంటే నామినేషన్ వేయొద్దన్నప్పుడే పోయింది. ఇప్పేయండి. అది కాదు సుబ్బారాయుడు గారు, ఆసుపత్రి కట్టించిన దాత రిబ్బన్ తనే కట్టేసినట్టు ధోబీగాడు కట్టించారు కదా, తమరే ప్రారంభోత్సవం చేస్తే బాగుంటది అని. ఓ అందుక ఈ సెటప్ ఇబ్బనేది. ఇక్కడ రిబ్బన్లు ఉండవండి. ఇదిగో అడుగులంగా గన్ను ఉతకడం ప్రారంభించండి. నువ్వెందుకు పంచలేదు? నువ్వెందుకు చేయలేదు, నేనెందుకే చేయలేదు. రాజేశ్వరి, తాంబూలం కట్టలేదే? సున్నం ఎక్కువ వేస్తానేమోనన్న భయం. ఏ మనసులో లేదా? మీకు తెలిసిన సమాధానానికి మళ్ళీ నేను జవాబు చెప్పడం దేనికి? అనుమానమా? కాదు, అవమానం. ఇన్నేళ్ల చరిత్రలో ధర్మపీఠం మీద కూర్చున్న బొబ్బిలి దొర తీర్పుకి ఎదురు తిరిగితే రక్తపాతము జరగలేదు, మన సీమ రాజ్యాంగము నడవలేదు. ఇన్నాళ్లు మీ ముందు తల వంచుకుని తిరిగిన వాళ్ళు ఎక్కడ తల ఎత్తుతారేమో నన్న బాధ, భయం, అంతే. నిమ్మగడ్డ ఆ మీ సిస్టర్ అయ్యా. సిస్టరా సినిమా పోస్టరా? ఎంత కాదనుకున్నా మీ బావగారికి సెకండ్ సెటప్, నీకు చిన్న సిస్టర్. కుటుంబాలు కోల్చడానికే పుట్టుకొస్తారు ఈ తాళి కట్టని పెళ్ళాలు. పెళ్ళైన మగాళ్ళని పట్టడం కూడా ఒక ఆర్తేనయ్యా. ఆ పట్టు అందరికి తెలీదు. ఎక్కడో కసుక్కు నొక్కేస్తారు అంతే. ఎంత మగాడేసరా ఫటాఫట్. ఆడుకూతున్నట్ట ఆడిపోసుకుంటే పచ్చవాతం వచ్చి నోరు పడిపోద్దండి. ఏట్రోయ్, నోరు పైకి లేస్తుంది. ఏరా, మొన్న బల్ల కట్టుకాడు కూడా ఆవిడ కొడుకుతో జత కట్టావట. ఏయ్, వాళ్ళిద్దరికి నువ్వే మీడియేటర్ అంటగా? అంటే ఏంటండి? అంటే బ్రోకరింగ్. అయ్యి బాబోయ్, సత్యప్రమాణకంగా నాకేం తెలదండి. రేయ్, మూటలు మోయి. మాటలు మోసావా మీ శవాన్ని మేము మోస్తాం. అంటే ఇదిగా నా చెల్లెడు కాపురానికి ఏమైనా జరిగిందో ఒక్క శాలరీ కూడా మిగలదు. నీ చేత కన్నీళ్లు పెట్టించాలని కొడుకుగా నేనేనాడూ కోరుకోలేదమ్మా.
నా నిర్ణయం కారణంగా నువ్వు ఈ ఊళ్ళో ఉండాల్సి వచ్చింది. వెళ్ళిపోదాం పదమ్మా. అసలేం జరిగిందో తెలుసుకోవాలని లేదా బాబు? అమ్మా ఆకలిస్తోంది, అన్నం పెట్టని. ఏ బిడ్డైనా తల్లిని అడగొచ్చు గాని అమ్మా మా నాన్నెవరని ఏ కొడుకైనా తల్లిని అడగలడా అమ్మా? నీ అవమానాన్ని తప్పించి అభిమానాన్ని కాపాడగలనుకుంటే చెప్పు. బొబ్బిలి దొరన ఆ రోజు ఆయన ఇంటి దగ్గర ఎందుకు నిలదీశావు? నన్ను మోసం చేసినందుకు ఎన్నాళ్ళైనా ఆయన చేసిన తప్పు చెరిగిపోదు. ఈరోజు ధర్మపీఠం మీద దొరలా కూర్చుని తీర్పులు చెబుతున్న ఆ పెద్ద మనిషి ఒకనాడు జీవితం అంటే ప్రేమేనని భాష దయచేసి నీ రేటెంతని మాత్రం అడగండి. నా గుండాకి చనిపోతాను. జీవితానికి నిర్వచనం తెలియకముందు, పెళ్లికి అర్థం తెలియకముందు నా డబ్బు కోసం వచ్చిన ఆడవాళ్ళు వాళ్ళు. నిన్ను ప్రేమించింది పెళ్లి చేసుకోవటానికి, దానికి వాళ్ళు అడ్డు కాకూడదు. అందుకే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చి పంపించేశాను. నీకు ఇవ్వాల్సింది డబ్బు కాదు, మనసు, మాంగళ్యం. ఆ సంగతి నాకు తెలుసు. ప్రాయశ్చిత్తాన్ని మించిన తీర్పు లేదు, పరివర్తనను మించిన మార్పు లేదు. భయపడదు. దొంగచాటుగా నేను పెళ్లి చేసుకోను, దొరలాగే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి కబురు కోసం ఎదురు చూస్తూ ఉండు. తల్లిగా నిన్ను నేను అర్థం చేసుకోగలనమ్మా, కానీ పెళ్లి కాకుండానే తల్లివయ్యావు. ఈ లోకం నేను అర్థం చేసుకోలేదు. నువ్వు అతని దగ్గరికి వెళ్లి తేల్చుకురా. నా ప్రసాద్ అలాంటి వాడు కాడమ్మా. నీ వెళ్ళి అతన్ని వెంట పెట్టుకొస్తాను. అయ్యా, సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది, అందరూ దర్శించండి. ఓం యశోనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ నారాయణ నమోస్తుతే. ఏమండి, ఆయన ప్రసాద్ కదా? అవునమ్మా, హరిశ్చంద్ర ప్రసాద్. ఆయన భార్య రాజేశ్వరమ్మ. అమ్మా, ఏమిటిది? తిరిగి రాకూడదు అనుకున్నాను. గోదావరిలో దూకి చచ్చిపోదామనుకున్నాను. కానీ కడుపులో బిడ్డను చంపి ఇంకా పాపం చేయకూడదని వచ్చాను. బిడ్డ పుట్టిన మరుక్షణమే చచ్చిపోతానమ్మా. నీ పరువు తీసినందుకు నన్ను క్షమించమ్మా. నీ అమ్మమ్మే బతికుంటే నువ్వు పుట్టిన మరుక్షణమే చచ్చిపోయి ఉండేదాన్ని. ఈ దేశంలో పుట్టిన సగటు మనిషిని. అందుకే జరిగిన అన్యాయాన్ని మర్చిపోయాను. నేను గుర్తు చేస్తానమ్మా. మనల్ని తల దించుకునేలా ఎందుకు చేశారో తల ఎత్తి ప్రశ్నిస్తాను. అందరూ శ్రద్ధగా వినండి. భీష్మేకాదశి పర్వదినాన దొరవారు చిన్న సందేశం ఇస్తారు. అందరూ కూర్చోండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు భగవంతుడు. కర్మ చేయటం నీ వంతు, ఫలితాన్ని అనుభవించటం నా వంతు అని దాని అర్థం. ఎంతటి గొప్పవారైనా ఆఖరికి భగవంతుడైనా కర్మను దాటి వెళ్ళలేరు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. శనేశ్వరుడు నేను పట్టకుండా ఎవరూ తప్పించుకోలేరని చెప్తే పరమేశ్వరుడు నువ్వు నన్ను పట్టలేవు శని అని పంతమాడాడట. శని నుంచి తప్పించుకోవడానికి వెళ్లి ఒక మర్రి చెట్టు త్వరలో దాక్కున్నాడట. సాయంత్రానికి బయటకు వచ్చి, చూసావా శని, నేనే గెలిచాను, నువ్వు నన్ను పట్టలేకపోయావు అన్నాడట. అప్పుడు శని నవ్వి, కైలాసగిరి మీద ఉండవలసిన నువ్వు చెట్టు త్వరలో ఉన్నావంటే నేను పట్టబట్టే కదా స్వామి అనగానే పరమేశ్వరుడు నివ్వెరపోయాడట. అందుచేత ప్రభు అయినా, రాజైనా, దొరైనా ఆపండి. ధర్మ సందేశాలు ఇచ్చే హక్కు మీకుందా? జ్ఞానబోధలు చేసే అర్హత మీకుందా? ఉంటే నిజం చెప్పండి. నా తల్లి భువనేశ్వరికి మీకు ఉన్న సంబంధం ఏమిటి? మీ వెనక మీరు పూజించే దేవుడున్నాడు, మీ ముందు మిమ్మల్ని దేవుళ్ళ చూసే ప్రజలున్నారు. వీళ్ళిద్దరినీ చూసి నిజం చెప్పండి. ఇది అసందర్భమైన ప్రశ్న.
నేను సంబంధం గురించి అడిగితే మీరు సందర్భం గురించి చెప్తారేమిటి? మీ తీర్పును ఎదిరిస్తే ఎందుకు కోరుకున్నారు? ఈ ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎందుకు ఆపారు? సమాధానం మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? ప్రశ్నించడం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు కావచ్చు, కానీ ఇది పద్ధతి కాదు. వెళ్ళిపో. ఎందుకు పద్ధతి కాదో నన్ను చెప్పమంటారా? మీరెందుకు నోరు విప్పలేకపోతున్నారో ఊరందరికీ చెప్పమంటారా? కృష్ణప్రసాద్, మీరంతా దేవుళ్ళ చూసే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ నా తల్లికి తాళి కట్టని భర్త. అడ్రస్ లేకుండా ఆవిడ కడుపున నేను పుట్టడానికి కారకుడు. ఇలాంటి మనిషికి ధర్మపీఠ మీద కూర్చునే హక్కుందా? ఇలాంటి మా నాన్నగారు నిన్ను మాట్లాడతావా? బుద్ధి ఉందా నీకు? ఎవరు వెళ్ళమన్నారా నిన్ను? ఒకళ్ళ మీద కలపడాలంటే స్థాయి కావాలి. అతని స్థాయి ఏమిటి, నీ స్థాయి ఏమిటి? లేకపోతే నాన్నగారి పట్టుకుని అంతంత మాట్లాడుతుంటే ఊరుకోమంటావా? మీ నాన్నగారు శ్రీరామచంద్రుడైతే నేను అదే మాట అనేదాన్ని. రాజేశ్వరి, మీరు తీర్పు చెప్పినప్పుడు వ్యతిరేకించి వెళ్ళిపోతూ ఉంటే కన్నీళ్లు మింగుకున్నానండి. మీరు పొమ్మన్నా పోకుండా ఈ ఊళ్ళోనే తిష్ట వేశారని తెలిసినప్పుడు విషం మింగినట్టు మింగానండి. ఈ రోజు ఊరంతా వినేటట్టు నువ్వు నా తల్లికి తాళి కట్టని భర్త అని అతను అంటూ ఉంటే మీరు మౌనంగా ఉంటే మేమెందుకండి మాట్లాడాలి?